హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా టేస్టీ అండ్ సింపుల్ అయిన మండి ఎలా తయారు చేయాలో చూద్దాం. తక్కువ పదార్థాలతో తక్కువ సమయంలో ఈ మండిని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్లో మండిని తయారు చేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా మండి మసాలా కోసం గ్యాస్ పైన ఒక కళాయి పెట్టి ధనియాలు, ఎండుమిర్చి, దాల్చిన చెక్క, బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే పాన్లో కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు వేసి కొంచెంసేపు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా స్టీమ్ చేసుకోవడానికి నేనైతే 5 కప్పులు వాటర్ గ్యాస్ పైన పెట్టాను. ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం ముందుగా మసాలా పేస్ట్, మండి మసాలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలా పొడి వేసి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ ఆయిల్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కొంచెంసేపు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ అంతా కూడా బాగా కలపడం వల్ల మండికి కావాల్సిన టేస్ట్ ఈ పేస్ట్లోనే ఉంటుంది కాబట్టి బాగా కలిపి మనం ముందుగా చికెన్ను శుభ్రంగా కడుక్కొని ఈ పేస్ట్ అంతా కూడా చికెన్కి అప్లై చేసి కొంచెంసేపు ఉంచి తర్వాత ఈ ముక్కలన్నిటికీ మసాలా బాగా పడితే మండికి మంచి టేస్ట్ వస్తుంది. 5 లేదా 10 నిమిషాలు మసాలా పట్టించి పక్కన పెట్టి కొంచెంసేపు తర్వాత మనం ఉడికించుకుంటున్న వాటర్లో ఈ జల్లెడ గిన్నె లాంటిది పెట్టుకొని స్టీమ్ అవుతున్న వాటర్లో ఈ ముక్కలన్నీ పెట్టి కొంచెంసేపు బాగా స్టీమ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధానంగా ముక్కలన్నీ బాగా స్టీమ్ అవ్వాలంటే ఇలా నేను చూపించే విధానంగా జల్లెడ గిన్నెలో ముక్కలన్నీ పెట్టుకొని మంచిగా స్టీమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముక్కలని ఇలా సర్దుకున్నాక ఒక ప్లేట్ లేదా మందపాటి గిన్నె పెట్టి కొంచెంసేపు అలా స్టీమ్ అవుతే బాగుంటుంది. నేనైతే ఈ మండి కోసం 4 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నాను. ముక్కలన్నీ బాగా స్టీమ్ అయ్యి మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచాలి. రైస్ కోసం బాస్మతి రైస్ ఏ విధంగా అయితే తయారు చేస్తామో ఆ ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. ముక్కలన్నీ బాగా స్టీమ్ అయ్యాయి, ఆ వాటర్ కూడా పడపోయకుండా పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్తోనే రైస్లో మనం ఎసరు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. మరొకసారి ఆ ముక్కలన్నిటిని ఫ్రై చేయడానికి గ్యాస్ పైన ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. రైస్ కోసం మందపాటి గిన్నె పెట్టుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బాస్మతి రైస్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసి కిస్మిస్లు వేస్తే ఇంకా కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పొడి అంతా వేసి కొంచెంసేపు ఫ్రై చేసి వాటర్ పోసి రైస్ అంతా కూడా బాగా ఉమ్మగెళ్ళాక మంచిగా మనం మ్యారినేట్ చేసుకోవడానికి మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ కూడా ఇలా అప్లై చేసి కొంచెంసేపు స్టీమ్ చేయాలి. ఇంతే అండి మండి రైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.